సో మళ్ళీ 2.5 years లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇదే ఎలక్షన్ వస్తుంది. సో మళ్ళీ అప్పుడు పోటీ చేస్తారా? అయ్యాల పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కదా, మళ్ళీ అయ్యాల పరిస్థితి ఇవ్వాలని ఊహించలేం కదా. ఇవాళ డబ్బులు పెట్టే వాళ్ళు వచ్చారు, రేపు ఇంకో ఆయన 200 కోట్లు పెట్టని రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత నేమ్ ఉన్నా ఏది ఉన్నా కూడా 200 కోట్ల ముందు నిలవడం అంటే కష్టమైంది కదా. అంటే అయ్యాల పరిస్థితులను బట్టి అయ్యాల నిర్ణయం తీసుకుంటాం, కానీ అయ్యాల ఉందని చెప్పేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అని మీరు ముందే నిర్ణయం తీసుకున్నారట కదా. అసలు ఈ మొన్న పోటీ చేసిన దానికి కూడా మీరు దీక్షలు చేసింది, లేకపోతే బయట ఏదో ఫోకస్ అవ్వడానికి ప్రయత్నం చేసిందంతా లీడ్స్ టు ఎలక్షన్ అట కదా. లేదు, మరి లాస్ట్ 4 సంవత్సరాలు ఇప్పుడు నేను ఎస్ఐ కానిస్టేబుల్లో రిజర్వేషన్ అంశాలు వచ్చినాయి, కొట్లాడినాం. లాస్ట్ టైం 14 పేపర్ లీక్ అయినాయి, కొట్లాడినాం. అప్పుడు ఎమ్మెల్సీ పోస్ట్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు అట్లా అంటే నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను కదా. ముందే రాజకీయాలకు రావాలనుకుంటే ఏదో రాజకీయ పార్టీ ఏదో మద్దతు తీసుకొని వచ్చేవాళ్ళని. పైగా 27వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ వస్తే 28 నాడు నేను నైట్ నిర్ణయం తీసుకున్నాను, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ నేనే ముందుగా కనుక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే ఓటు నమోదు కార్యక్రమం చేసుకునేవాడిని కదా. ఓటు నమోదు కార్యక్రమం చేసుకునేవాడిని, ఏదో ఒక పార్టీని అప్రోచ్ అయ్యేవాడిని, టికెట్ తీసుకునేవాడిని, ఎన్నికల్లో పోటీ చేసేవాడిని. అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. సో మన ఎమ్మెల్సీ వెంకట్ గారు కూడా అదే చెప్తున్నారు, బల్మూరి వెంకట్. సో ఆయన ముందుగానే ఇదొక పొలిటికల్ దీంట్లో భాగంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన దీక్ష ఇంకోటి చేసి అట్లా ప్లాన్ చేసుకున్నాడు అని. మరి బల్మూరి వెంకటే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లాంగ్ జంప్ కోసం అని పిలిచింది కదా. మరి బల్మూరి వెంకటే పిలిచింది. మరి బల్మూరి వెంకట్ లాంగ్ జంప్ కోసం కొట్లాడిన రోజు మరి అక్కడ వేరే దగ్గర సమస్యలు ఆయన కొట్లాడినప్పుడు ఆయనకు రాజకీయాల కోసం చేసిండా? ఆయన రాజకీయాలు చేసి అనుకోవచ్చా? మరి సమస్యలను కొట్లాడుతుంటాం కాబట్టి రాజకీయాలలో మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి అపవాదులు కంపల్సరీ చేస్తారు. దానివల్ల ఇలాంటి మాటలు అని పడదు. ఇప్పుడు ఇక బీజేపీ వాళ్ళు ఏమంటారు, మన బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ కోవట్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కోవట్ అంటారు. మరి ఎవరు కోవట్ నేను? మరి వీళ్ళు వాళ్ళు కోవట్ అంటే వాళ్ళు వీళ్ళు కోవట్ అంటే ఎవరు కోవట్ నేను? మరి సో మీకు పడ్డ 30,000 ఓట్లు గెలుపు ఓటములని ప్రభావితం చేసినాయి అనుకుంటున్నారు? గెలవడానికి ఒక ఓడిపోవడానికి కౌంటింగ్ 3 రోజులు పట్టింది కదా. 3 రోజుల పాటు కౌంటింగ్ పట్టిందంటే దానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ వల్లనే సెకండ్ ఓటింగ్ కావచ్చు, ఫస్ట్ ఓటింగ్ కావచ్చు, ఇవన్నిటి కారణాల వల్ల ఎక్కువ 3 రోజులు టైం పట్టింది. సో ఒకవేళ మీకు పడ్డ 30,000 ఓట్లు వేరే వాళ్ళకి పడి ఉంటే వేరే ఉండేదా? అట్లేం మీరు ఒకవేళ పోటీలో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు నాకు పడిన సెకండ్ ఓటింగ్ చూసుకుంటే తీర్మార్మల్లకు 9,750 తీర్మార్మల్లకు వస్తే 9,500 రాకేష్ రెడ్డికి వచ్చినాయి. ఆయనకు 167 లీడ్ వచ్చింది. ఎవరికి? మల్లన్నకి. మీకు పడ్డ మీకు ఫస్ట్ వేసిన వాళ్ళు జస్ట్ మెజారిటీ మల్లన్నకి వేసారు. సెకండ్ పోలింగ్ లో 250 వచ్చినాయి. అదే అంటున్నా, సెకండ్ పోల్ ఓన్లీ 250తో గెలిపోవడం అనేది ప్రభావితం చేయదు కదా. కాబట్టి ఇక్కడ గెలిపోవటం వల్ల బాగా ప్రభావితం చేసింది డబ్బులు ప్రభావితం చేసినాయి. ఎందుకంటే తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ, రాకేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలు లెంక కుదురుతుందా? కుదరదు కదా. రాకేష్ రెడ్డికి ఫస్ట్ ఓట్ వేసిన వ్యక్తి తీర్మానం వలన వేసిండు, తీర్మానం వల్ల ఫస్ట్ ఓటింగ్ వేసిన వాళ్ళు రాకేష్ రెడ్డి సెకండ్ ఓటింగ్ వేసారు, 3వ ఓటు బీజేపీకి వేసారు. అంటే ప్రధాన పార్టీలు 1, 2, 3 1, 2, 3 1, 2, 3 వాళ్ళ పోనీ ఓటింగ్ సెకండ్ ఓటు నా వైపు మళ్ళీ. అంటే ఇక్కడ ఓటింగులలో ఈ ప్రజాస్వామ్యానికి ఒక ఇవాళ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. పేరుకి ఎన్నికలు పెడుతున్నారు. ఎన్నికలు అనేవి 100 కోట్ల రూపాయల ఖర్చుల మధ్య కొనసాగుతున్నాయి. దీని కారణంగా ఈ సమాజం కోసం పాటుపడాలనుకున్న వాళ్ళకి, ఈ సమాజం కోసం కొట్లాడాలనుకున్న వాళ్ళకి, ఈ సమాజం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకి స్పేస్ దొరకట్లేదు. ఎవడైతే డబ్బులున్న వాడు ఎమ్మెల్యే ఎన్నిక పరిస్థితి వల్ల నెలకొని ఉన్నది. ఎలక్షన్ కమిషన్ పూర్తి విఫలమైంది. డబ్బులు పంచుతున్నారని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాల. నేను నార్కట్పల్లిలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. నేను మహబూబాబాద్లో లైబ్రరీలో పోయి పిల్లలతో మాట్లాడితే నా మీద కేసు పెట్టారు. మరి ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా లైబ్రరీ పోయి ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి మాట్లాడి వాళ్ళ మీద కేసు లేదు, నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు మహబూబాద్కి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళి సిఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టినా, అక్కడ లైబ్రరీ మీద కంప్లైంట్ చేశాను, కేసు పెట్టాను నా మీద. నేను పోయి నా మీద దాడి చేశానని పోయి కంప్లైంట్ చేసినప్పుడు ఇంతవరకు నా ఫోన్ బలగొట్టారు, ఫోన్ రికార్డ్ యాజ్ వెల్స్ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసిన, డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ చేసిన, నల్గొండలో ఎన్నికల కలెక్టర్ కంప్లైంట్ చేసిన, నల్గొండ ఎస్పీ కంప్లైంట్ చేసిన, ఇంతవరకు ఎఫ్ఐఆర్ దిక్కులేదు. ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం చెప్పండి? నీతిగా నిజాయితీ కొట్లాడనే వాళ్ళకి స్పేస్ దొరుకుతుందా? మీరు చెప్పండి ఒకసారి, వాస్తవం ఎట్లా ఉంది? 100 కోట్ల రూపాయలు ప్రభావితం చేసే సందర్భాలలో ఇవాళ జరుగుతుంటే ఎన్నికలు, ఇక్కడ సామాన్యుడు వచ్చే అవకాశాలు లేని పరిస్థితులలో వీళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలా? సో మళ్ళీ పోటీ చేయొద్దు అన్న ఆలోచన ఉందా మీకు కూడా? అట్లానేం లేదు. అయ్యాల పరిస్థితులను బట్టి ఆయన ఉంటే పోటీ చేయవచ్చు. చేస్తానికి గ్యారెంటీ కూడా ఏం లేదు. మీ ఫైట్ అయితే మీరు చేస్తూనే ఉంటారు. ఫైట్ అయితే నడదు. ఫైట్ చేస్తున్నప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అప్పుడు కూడా ఇంకా బలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి విద్యార్థుల తరఫున
ఉద్యోగుల తరపున ఈ విద్యా వ్యవస్థ యొక్క సమస్యల తరపున అశోక్ సార్ కొట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మొన్న కొట్లాడినా ఎన్నికల ముందు కూడా చెప్పిన, అశోక్ సార్ ఓడిపోయినా గెలిచినా నిధుల తరపున మాట్లాడే ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే. ఇలా తీర్మానం వలన ఇవాళ గెలిచిండు. పట్టభద్రుల తరపున ఆయన ప్రశ్నిస్తాడా? ఎన్ని ధర్నాలు వచ్చి పాల్గొంటాడు? ఇవాళ గెలిచిన బల్మూరు వెంకట్ ఉన్నాడు. బల్మూరు వెంకట్ అనే వ్యక్తి అలా విద్యార్థుల తరపున మాట్లాడకుండా ప్రభుత్వం తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటున్నాడు. దాని కారణంగా నెగిటివ్ వచ్చేసింది ఇవాళ మొత్తం కంప్లీట్గా. విద్యార్థుల తరపున మాట్లాడాలి, ప్రభుత్వం తరపు ఒకళ్ళతో పుచ్చుకోవడం కాదు. విద్యార్థుల తరపున ఎప్పుడైతే నిలబడగలుగుతామో విద్యార్థులకు మన్నలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వం వైపు మారితే నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది.